హలో అండి. వెల్కమ్ టు వెల్‌నెస్ ఫిష్. ఈరోజు మనం మష్రూమ్ దమ్ బిర్యానీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. దానికి కావాల్సింది మనము ఒక గ్లాస్ బాస్మతి రైస్ తీసుకుంటే, అందుకోసం మనం ఒక 2:30 గ్లాసుల నీళ్లు పెట్టుకోవాలి. ఇట్లా ఒక గిన్నెలోకి 2:30 గ్లాసుల చొప్పున నీళ్లు వేసుకొని మరిగించుకోవాలి. కొన్ని లవంగాలు, ఒక 2 లవంగాలు, యాలకులు, ఒక మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, కొత్తిమీర, పుదీనా, కొంచెము ఉప్పు, ఒక హాఫ్ టీ స్పూన్ ఆయిల్ వేసుకొని సిమ్లో పెట్టుకొని అవి మరుగుతున్నంతలోనే మనము మష్రూమ్స్ని ఉప్పు పసుపు వేసుకొని నీట్గా కడిగించుకోవాలి. కడిగించుకున్న మష్రూమ్స్ని మనము అల్లం వెల్లిపాయ పేస్ట్, ఉప్పు, కారము, పసుపు, కొంచెము గరం మసాలా పావు టీ స్పూను, కొంచెం ఒక 1 టీ స్పూన్ ధనియాల పొడి. మనం ఇందులోకి కూడా మనము 2 లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క, ఒక మరాఠీ మొగ్గ, బిర్యానీ ఆకు, ఒక మీడియం సైజు టమాటా ముక్కలు పొడవుగా కట్ చేసుకోవాలి. ఇట్లా బిర్యానీలోకి కొత్తిమీర, పుదీనా, ఒక 2 పచ్చిమిర్చి చీలికలు, ఫ్రైడ్ ఆనియన్స్ అవన్నీ వేసుకొని కలుపుకోవాలి. మనం ఒక హాఫ్ కప్పు ఒక చిక్కటి పెరుగు వేసుకొని ఒక హాఫ్ చెక్క నిమ్మకాయ కూడా మనము హాఫ్ చెక్క నిమ్మరసం అయితే సరిపోతుంది. పెరిగేసుకున్నాం కాబట్టి ఇందులోనే మనకి మష్రూమ్స్లలో వాటర్ చాలా ఎక్కువ ఉంటుంది. మనము నిమ్మరసం ఎక్కువ వేసుకోకుంటే బెటర్. ఇదంతా మనం ఇక్కడ దీంట్లో ఆయిల్ ఏం అవసరం లేదు వేసుకోవాల్సిన అవసరము. మనము ఏ పాత్రలో అయితే మనము దమ్ బిర్యానీ చేసుకుంటామో అందులోనే డైరెక్ట్ మనం నూనె వేసుకొని చేసుకోవచ్చు. ఇలా అంతా మ్యారినేషన్ అవసరం లేదు, జస్ట్ ఇట్లా కలిపి పెట్టేసుకొని వండుకోవడమే. ఇది మనకి అడుగు మందంగా ఉన్న ఏదైనా మనము మట్టి పాత్ర అయినా వేరే పాత్ర అయినా అడుగు మందంగా ఉన్నది తీసుకొని మాడిపోకుండా ఉంటుంది. అట్లా దమ్ చేసేటప్పుడు ఒక 2 స్పూన్ల నూనె వేసుకొని అది వేడవ్వగానే మనం కలిపి పెట్టుకున్న మష్రూమ్స్ని వేసుకొని ఒక 10 నిమిషాలు ఉడికించుకోవాలి. ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు, మళ్ళీ దమ్ అయ్యేటప్పుడు మరో 10 నిమిషాలు ఉడుకుతుంది కదా. ఇట్లా అంతా కలిపి మనకి సిమ్లో పెట్టుకొని ఉడికే అంతలోనే ఇప్పుడు మనకి ఫస్ట్ పెట్టుకున్న మనము నీళ్ళు మరిగి బాస్మతి రైస్ని ఒక 30 నిమిషాలు మనకి కడిగి ఉంచుకోవాలి. బాస్మతి రైస్ వేసుకొని అది ఉడికే అంతలోనే మనకి ఇక్కడ కూర ఉడికిపోతుంది, మష్రూమ్ కర్రీ. ఇదంతా ఉడికించుకొని ఉడికిన దాంట్లో మనము 2 లేయర్స్ లాగా వేసుకుంటున్నాం. ఇప్పుడు ఇది ఒక 50% వరకు ఉడకాలి, ఇంకా ఎక్కువ ఉడకొద్దు. ఎందుకంటే మష్రూమ్లో వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి రైస్ కూడా మెత్తగా అయిపోతుంది. అందుకే కొంచెం పలుకుగా ఉన్నప్పుడే తీసి పెట్టుకోవాలి మనము. ఆ ఉడికిన దాంట్లో ఒక 50% కర్రీని మనం సపరేట్ చేసుకొని అందులో మనము రైస్ వాటర్ లేకుండా కొంచెము రైస్ తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇందులో వేసుకొని నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఒక హాఫ్ రైస్ తీసుకొని వేసుకోవాలి. మరో సగము వేరే మనం కర్రీ దాంట్లో ఇప్పుడు సగం తీసి పెట్టుకున్నాం కదా, అది దాంట్లో వేసుకుంటే సరిపోతుంది. ఇట్లా నీట్గా స్ప్రెడ్ చేసుకొని ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, పుదీనా, 2 పచ్చిమిర్చి ముక్కలు పొడవుగా కట్ చేసుకున్నవి పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. మనము కుంకుమ పువ్వు పాలల్లో ఒక 30 నిమిషాల ముందు మనము కుంకుమ పువ్వు వేసి నానబెట్టుకున్నవి ఒక 2 స్పూన్లు. మనం ఏంటంటే కుంకుమ పువ్వు వల్ల టేస్ట్ బాగుంటుంది, కలర్ కూడా వస్తుంది. మనం తీసి పెట్టుకున్న కూరని మష్రూమ్ కూర ఇది మనం పైనుండి మళ్ళీ నీట్గా స్ప్రెడ్ చేసుకొని అంతా ఇట్లా స్ప్రెడ్ అయ్యేటట్టు మనకి మిగతా రైస్ని పైనుండి మనము వేసుకోవాలి. ఇది సింపుల్గా చేసుకోవచ్చండి. మనము బయట కొన్న దానికంటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఇంట్లో చాలా త్వరగా అయిపోతుంది మనం చేసుకోవడం కూడా, పెద్ద టైం కూడా ఎక్కువ పట్టది. మష్రూమ్స్ కాబట్టి త్వరగా ఉడికిపోతాయి కూడా. ఫ్రైడ్ ఆనియన్స్ సేమ్ ఇంతకు ముందులాగానే ఫ్రైడ్ ఆనియన్స్, కొత్తిమీర, పుదీనా, కుంకుమ పువ్వు, మనము ఇంతకుముందు కలిపి పెట్టుకున్న కుంకుమ పువ్వు ఒక 2 స్పూన్లు,
పచ్చిమిర్చి చీలికలు 1, 2 అట్లా వేసుకోవాలి. వేసుకొని పైనుండి ఒక 2 స్పూన్ల మనము నెయ్యి వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. ఇంకా మనం పైనుండి ఇంకా ఏమి వేయాల్సిన అవసరం లేదు. వాటర్ అయినా ఏదైనా నెయ్యి మనం తినేదాన్ని బట్టి మనము వేసుకుంటే సరిపోతుంది. అది దమ్ అయ్యేసరికి మనకి దీంట్లోకి రైతా కోసము పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు, కొత్తిమీర, పుదీనా, మనము టేస్ట్కి తగ్గట్టు ఉప్పు వేసుకోవాలి. ఒక 1/2 టీ స్పూను, 1/2 టీ స్పూను జీలకర్ర పొడి. జీలకర్ర పొడి వేసుకోవడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. ఇలా వేసుకొని ఇది కలిపేసుకునేసరికి మనకి ఇక్కడ దమ్ అయిపోతుంది. అంటే చాలా పొడి పొడిగా వస్తుంది. మనము ఎక్కువసేపు ఒక 50% ఉడికించుకున్న రైస్ వేసుకున్నాం కదా, ఇందులోనే వాటర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి మనకి 50% ఉడికింది సరిపోతుంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి.